ఈ ప్రాజెక్ట్ నా భవిష్యత్తు, అది నీ చేతుల్లోనే ఉంది. ప్లీజ్. అలికా డిజైన్స్ ఎండీనా? భూదేవి ఇక్కడేం చేస్తుంది? ఏమో, మీనాక్షి కోసం వచ్చి ఉంటుందా? అదే అయి ఉంటుందేమో. ఆయన ఎవరనుకున్నారు? మా ఆయన మీనాక్షి అన్నయ్య. అంతేకాదు, చేనేత కార్మిక సంఘం ప్రెసిడెంట్ మోహన్ గారు ఇక్కడికి కాంపిటీషన్కి వచ్చారు. వాట్? ఇవన్నీ మీకు తెలీదులే. ఓ పెద్ద ప్రాజెక్ట్ కోసం ఇక్కడికి కాంపిటీషన్కి వచ్చారు. రేపటి నుండి మా జీవితాలే మారిపోతాయి. భూదేవి, అబ్బా, మన గురించి మనం చెప్పుకోకపోతే ఎలాగండి? పైగా మీ చెల్లెలు వీళ్ళ కంపెనీలోనే కదా పనిచేస్తుంది. వీళ్ళ గురించి మీకు తెలియకపోతే ఎలా? సార్, మిమ్మల్ని కలిసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇంతకీ మీ డిజైనర్ ఎవరు సార్? నా కంపెనీకి నేనే డిజైనర్. ఇదిగో ఈ అమ్మాయి ఉంది, ఫారెన్లో ఫ్యాషన్ డిజైన్ చేసి వచ్చింది. కాంపిటీషన్ ఎలా ఉంటుందో ఈ పాటికి అర్థమైంది అనుకుంటా. ఆల్ ద బెస్ట్ సార్. ఏటి మోహన్, మన ఆపోజిట్ వాడితో అంతగా మాటలేంటి? రే, అతను మనకు పోటీదారుడే కావచ్చు, కానీ మన చెల్లి అతని దగ్గర పనిచేస్తుందిరా. ఒక మాట పలకరిస్తే ఏం పోయింది చెప్పు? కానీ వాడు ఏం చేశాడో మర్చిపోయావా? రే, అతను మనల్ని ఓడించడానికి గెలవాలనుకుంటున్నాడు, కానీ మనం బ్రతకడానికి గెలవాలనుకుంటున్నాం. ఏమండి, మీతో పోటీ పడబోయేది ఇతనా? ఎందుకంత ఆశ్చర్యం? అతను కాకపోతే ఇంకొకరు వస్తారు. ఇది కాంపిటీషన్. పద పద మామా. క్రిష్, ఏంటిదంతా? నాకేం అర్థం కావడం లేదు. మీనాక్షి మోహన్ అన్న చెల్లెలా? అదేగా చెప్పారు, నాకు షాకింగ్ గానే ఉంది. అన్న చెల్లెలు కాంపిటీటర్స్ అయ్యారు క్రిష్. తను పోటీ పడుతోంది తన అన్నయ్యతోనేనని మీనాక్షికి తెలీదు. తన అపోనెంట్ మీనాక్షి అని మోహన్కి తెలీదు. ఇదెక్కడికి దారి తీస్తుందో ఏం అర్థం కావడం లేదు. మన గెలుపుకి దారి తీస్తుంది. ఏం మాట్లాడుతున్నావు క్రిష్? ఇప్పుడు వాళ్ళకి తెలియకపోవచ్చు, కానీ ఇంకాసేపట్లో వాళ్ళకి తెలియకుండా ఉంటుందా? తెలుస్తుంది. సో వాట్? తను పోటీ పడుతోంది స్వయాన తన అన్నయ్యతోనని మీనాక్షికి తెలిసిన మరుక్షణం మీనాక్షి తట్టుకుంటుందా? పోటీ నుండి తప్పుకుంటుంది. అప్పుడు పరిస్థితి ఏంటి? అందుకేగా వాళ్ళిద్దరిని కలవనివ్వలేదు. మీ డిజైనర్ ఎక్కడ అని మోహన్ అడిగినప్పుడు నీ పేరు నా పేరు చెప్పానే కానీ మీనాక్షి పేరు చెప్పలేదు. అదే మనకు ప్లస్ అవుతుంది. ఎలా? పోటీ పడబోయే మీనాక్షి మోహన్ అన్నా చెల్లెళ్ళని తెలిసి మనం ఎంత షాక్ అయ్యామో, కాంపిటీషన్ హాల్లో మీనాక్షిని చూసి మోహన్ ఇంతకన్నా 100 రెట్లు ఎక్కువ షాక్ అవుతాడు. 200 కోట్ల ప్రాజెక్ట్ ని రక్త సంబంధం డామినేట్ చేస్తుంది. ప్రాజెక్ట్ ని వదులుకుంటాడు. ఫులిష్ గా మాట్లాడ క్రిష్. ఈ ప్రాజెక్ట్ మీద మనం ఎంత ఆశలు పెట్టుకున్నామో, ఎంత శ్రమించామో అంతకంటే వాళ్ళు ఒకంత ఎక్కువే కష్టపడి ఉంటారు. దీని గురించి ఎన్నో కలలు కనుంటారు. అలాంటి ప్రాజెక్ట్ ని అంత తేలిగ్గా వదులుకుంటారా? అయినా ఇది సాధ్యమయ్యే పనేనా? చూడు శ్వేత, మోహన్ సెంటిమెంటల్ ఫుల్. అతనే కాదు, ఈ ప్రపంచంలో ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. మనం వాళ్ళ కాంపిటీటర్స్ అని తెలిసినా కూడా మనల్ని పలకరించాడు. ఎందుకు? అతని చెల్లెలు మన ఆఫీసులో పనిచేస్తుందన్న ఒకే ఒక కారణం చేత. 4 మిల్లీలీటర్ల కన్నీళ్లు కారిస్తే నరకానికి కూడా వెళ్ళిపోయే సెంటిమెంటల్ ఫూల్ ఆ మోహన్. 10 రూపాయల రాఖీ కడితే ప్రాణాలు సైతం ఇచ్చేస్తారు ఇలాంటి వాళ్ళు. అలాంటిది తన చెల్లెలే తనకు పోటీ అని తెలిసాక తన గొంతు పెగులుతుందని నేను అనుకోవడం లేదు. నా ఎక్స్పెక్టేషన్ నిజమైతే ఖచ్చితంగా అతను రక్త సంబంధానికి తల వంచుతాడు. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ని మనకు తెచ్చిపెట్టేది మీనాక్షి కాదు, టాలెంట్ కాదు, మోహన్ సెంటిమెంట్. వెయిట్ అండ్ సీ.
బాస్ మరికొద్ది క్షణాల్లో మీకు క్రిష్కి పోటీ మొదలవబోతుంది. నో 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 తప్పు జ్వాల. ఈ పోటీ నాకు క్రిష్కి కాదు, ఓ అన్నకి ఓ చెల్లికి, మమకారానికి ఆప్యాయతకి, బంధానికి అనుబంధానికి మధ్య పోటీ. అందుకే బాస్ నరాలు తెగిపోయేంత టెన్షన్గా ఉంది. ఏ ఆటలోనైనా ఆడేవాళ్లకంటే చూసేవాళ్లకే టెన్షన్ ఎక్కువగా ఉంటుంది. అదే ఈ గేమ్లో కూడా ఉన్న కిక్. అది సరే బాస్, ఆ క్రిష్ వాళ్ళు తెలిసి చేశారో తెలియక చేశారో తెలియదు కానీ అచ్చు మీ ప్లాన్నే ఫాలో అవుతున్నట్టు అనిపిస్తుంది. అవును బాస్, మోహన్తో స్వయాన తన చెల్లెలే పోటీ పడిపోతుందని మీకు తెలిసినా మోహన్కి మీరు చెప్పలేదు. వాళ్ళు కూడా మీనాక్షిని ఇక్కడెక్కడో ఉంచారు కానీ వాళ్ళ వెంట తీసుకురాలేదు. మోహన్కి కనిపించనివ్వలేదు. ఎందుకంటారు? వాడి స్ట్రాటజీ వాడుకుంటే నా లెక్కలు నాకున్నాయి. కానీ ఓటమికి గెలుపుకి ఉన్న తేడా ఏంటో తెలుసా? వాడు గెలిస్తే ప్రపంచానికి పరిచయం అవుతాడు, కానీ నేను గెలిస్తే వాడికి పతనం పరిచయం అవుతుంది. కానీ తన చెల్లెలే తన పోటీదారని ఇంకాసేపట్లో తెలుస్తుంది. తెలిసాక మోహన్ చెల్లెలి సెంటిమెంట్ కి తల వంచి పోటీ నుంచి తప్పుకుంటే? జ్వాల, నీకో విషయం చెప్పనా? ఓ పసిపిల్లవాడిని పచారీకోటికి పంపించడం అంటూ జరిగినప్పుడు వాడు తేవలసిన వస్తువుని వాడికి ఇంజెక్ట్ చేస్తే చాలు, ఇక అప్పుడు వాడి గురి కొట్టు మీదే ఉంటుంది, వాడి లక్ష్యం వస్తువు మీదే ఉంటుంది. గమ్యం చేరుకునే వరకు ఆ వస్తువుని మరాడిస్తూనే ఉంటాడు. దారిలో పులెదురైనా పక్క నుండి వెళ్ళిపోతాడే తప్ప పట్టించుకోడు. మోహన్ కూడా అంతే. వాడి లక్ష్యం కార్మికులు, వాడి గురి ప్రాజెక్ట్ అనే డిసైడ్ అయిపోయాడు. కారణం, వాడి పోటీదారు వాడి చెల్లెలే అని చెప్పకుండా దాచిపెట్టి చేనేత కార్మికులు వాణ్ణి నమ్మారని, వాళ్ళ ఆకలి బాధలు తీర్చాలని, వాళ్ల జీవితాల్లో వెలుగుని నింపాలని, వాళ్ల గుండెల్లో నువ్వు దేవుడివై కూర్చోవాలని వాడి మైండ్లోకి ఇంజెక్ట్ చేశాను. అలాంటి వాడు చెల్లెలే కాదు, ఆ బ్రహ్మదేవుడు ఎదురొచ్చిన పోరాడతాడే తప్ప చెల్లెల సెంటిమెంట్కి తలవంచడు. ఎక్సలెంట్ బాస్, యు ఆర్ వెరీ జీనియస్. అంతేకాదు, ఈ ప్రాజెక్ట్ కోసం మోహన్ ఎన్నేళ్లుగా శ్రమించాడో తన చెల్లెలికి తెలుసు. ఈ రోజు కోసం మోహన్ ఎంతగా ఎదురు చూశాడో తన చెల్లెలికి తెలుసు. మోహన్ జీవితమే ఈ ప్రాజెక్ట్తో ముడిపడి ఉందని ఆ చెల్లికి తెలియంది కాదు. సో నా లెక్క ప్రకారం ఇవన్నీ తెలిసిన మీనాక్షి ఒక్క క్షణం ఆలోచించిన తన అన్నయ్య గెలుపు కోసం ఈ పోటీలోంచి తప్పుకొని తీరుతుంది. ఆ అన్నా చెల్లెళ్ళ సెంటిమెంటే మన గెలుపుకి బాటలు వేస్తుంది. ఆర్కో ఇండియా ఈ పేరు అందరికీ సుపరిచితమే. ఈ సంస్థ భారతీయ సంస్కృతిని ప్రతిబింబించే వస్త్రాలకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకురావడం కోసం 200 కోట్లు వెచ్చించి ప్రతిష్టాత్మకంగా చేపట్టబోయే ప్రాజెక్టు కోసం ఎన్నో డిజైన్స్ ని పరిశీలించిన మీదట 2 డిజైన్స్ ని సెలెక్ట్ చేయడం జరిగింది. ఈ రెండింటిని పరిశీలించి అందులో వాడబోయే మెటీరియల్, దానికయ్యే ఖర్చు, ఆ డిజైన్ మన్నికను బట్టి వీటిల్లో ఒకదానిని సెలెక్ట్ చేసి ఆ కంపెనీకి ఈ ప్రాజెక్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఫైనల్ డిజైన్ సెలెక్ట్ చేయడం కోసం ఈ నలుగురితో పాటు మరో ముఖ్యమైన వ్యక్తి, ఈ సెలక్షన్ కమిటీ అధ్యక్షులు శ్రీ ధ్వజస్తంభం దశరథరామయ్య గారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాం.
కూర్చోండి సార్. దశరథరామయ్య గారు చేనేత వృత్తిలో ఎన్నో ఏళ్ల అనుభవం గడించి ప్రస్తుతం గుళ్ళోని దేవతా విగ్రహాలకు రంగులు వేస్తూ అందులో కూడా పరిపూర్ణత సాధించారు. ఫైనల్కి వచ్చిన డిజైన్స్ ని రూపొందించిన కంపెనీస్ అల్లికా డిజైన్స్ మరియు రామాపురం చేనేత కార్మిక సొసైటీ వారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాను. సార్. అయ్యా, పెద్దలు నన్ను క్షమించాలి. నా మీద ఎంతో నమ్మకంతో ఒక మంచి కార్యక్రమానికి పిలిచి ఒక నాణ్యమైన డిజైన్ని ఎంపిక చేసే బాధ్యతని ప్రభుత్వం నాకు అప్పగించింది. కృతజ్ఞుణ్ణి. కానీ నేను ఈ సీట్లో కూర్చోలేను. ఏమైంది రామయ్య గారు? ఈ పోటీలో పాల్గొనేది ఎవరో కాదు. ఒక పక్క నా కొడుకు, మరో పక్క నా కూతురు పనిచేసే కంపెనీ యజమాని. ఇద్దరూ నాకు కావలసిన వాళ్లే. ఇలాంటి పరిస్థితుల్లో నాలాంటి వాడు న్యాయ నిర్ణేతగా వ్యవహరించలేడు. ప్రభుత్వం నా మీద పెట్టుకున్న బాధ్యతని సక్రమంగా నిర్వర్తించలేను. నాకు మీరు సెలవిప్పించాలి. అలా ఎందుకు అనుకుంటారు రామయ్య గారు? మీ నిజాయితీ ఏంటో ప్రభుత్వానికి తెలిసే మిమ్మల్ని ఆహ్వానించింది. అలాంటి పొరపాటు జరగదని మేం నమ్ముతున్నాం. మీలాంటి విజ్ఞత ఉన్నవాళ్లు డిజైన్లో ఉన్న గొప్పతనాన్ని చూస్తారే కానీ మనుషులతో ఉన్న సంబంధాన్ని చూడరు. రామయ్య గారు, మీ నుంచి స్వార్థపూరితమైన జడ్జిమెంట్ రాదని మా ప్రగాఢ విశ్వాసం. మీరు నిరభ్యంతరంగా ఆ సీట్లో కూర్చోవచ్చు. అబ్బా, ఈ ముసలుడు కూర్చుంటే బాగుండు. ఖచ్చితంగా మేమే గెలుస్తాం. దశరథరామయ్య గారు న్యాయ నిర్ణేతగా వ్యవహరించడం పోటీదారులకు ఎవరికైనా అభ్యంతరమా? నో ప్రాబ్లం. ఇంకేం రామయ్య గారు, వాళ్ళకెవరికీ అభ్యంతరం లేదు. ఆలోచించకండి, కూర్చోండి. కూర్చోండి. కూర్చోండి రామయ్య గారు, కూర్చోండి. కూర్చోండి. కూర్చోండి సార్. కూర్చోండి సార్. కూర్చోండి. అమ్మయ్యా, కూర్చున్నాడు. మరి కొద్దిసేపట్లో పోటీ మొదలు కాబోతోంది. రెండు కంపెనీలు తమ తమ డిజైనర్స్ ని పరిచయం చేయవలసిందిగా కోరుతున్నాం. ముందుగా రామాపురం చేనేత కార్మిక సొసైటీ వారిని. మా డిజైనర్ మోహన్. ఇప్పుడు అల్లికా డిజైన్స్ తమ డిజైనర్ ని పరిచయం చేయవలసిందిగా కోరుచున్నాం. 1 minute. మా డిజైనర్ ఇంకా రాలేదు. జస్ట్ సెకండ్. అదేంటి, మీ డిజైనర్ పక్కనే ఉన్నారు కదా? సారీ, మా కంపెనీ డిజైనర్ ఈఎంఐ కాదు. అయితే ఎవరా డిజైనర్? వస్తుంది. ఈఎంఐ మా కంపెనీ డిజైనర్. మీనాక్షి,
డిజైనర్ మీనాక్షి, నువ్వేంటి ఇక్కడ? వెళ్ళు వెళ్ళు, నువ్వు ఇక్కడికి రాకూడదు. ఎక్స్క్యూజ్ మీ, ఆ అమ్మాయే పార్టిసిపెంట్, వాళ్ళ కంపెనీ డిజైన్. రా మీనాక్షి, కమ్. నాన్న, నాన్న, అన్నయ్య, కృషు. నా వల్ల మీకు నష్టం రానివ్వను. మీ గెలుపు నా గెలుపు అనుకుంటాను. మీకు మాటిస్తున్నాను, ఖచ్చితంగా ఆ ప్రాజెక్ట్ మనకే వస్తుంది. కూర్చో మీనాక్షి. అయ్యా, ఇందాక ఇద్దరూ నాకు కావాల్సిన వాళ్లే కాబట్టి నేను న్యాయ నిర్ణేతగా ఉండనన్నాను. అయినా మీరు బలవంతంగా ఒప్పించారు. కానీ ఇప్పుడు వీళ్ళు నాకు కావాల్సిన వాళ్ళు కాదు, నేను కన్నవాళ్ళు. ఇప్పటికైనా నా అవస్థ ఏంటో అర్థం చేసుకుని నాకు సెలవిప్పించండి. రామయ్య గారు, ఇప్పుడు టైం లేదు. మీరు కాదని వెళ్ళిపోతే ఇప్పటికిప్పుడు మీ స్థానంలోకి ఎవరిని తీసుకురాగలని చెప్పండి. దయచేసి సహకరించండి. కూర్చోండి సార్. కూర్చోండి రామయ్య గారు, దయచేసి కూర్చోండి సార్. థ్యాంక్ యూ రామయ్య గారు. ఇప్పుడు పోటీ మొదలవబోతోంది. రామయ్య గారు, డైరెక్టర్స్ పోటీదారులని కొన్ని ప్రశ్నలు అడుగుతారు. క్యారీ ఆన్ సార్. మోహన్ గారు, మీరు ఈ డిజైన్ చేశారు కదా, మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, మీకు సంబంధించిన వివరాలు చెప్పండి. మాదొక పల్లెటూరండి. తరతరాలుగా మా కుటుంబం ఈ చేనేత వృత్తినే నమ్ముకుని బ్రతుకుతుంది. ఈ వృత్తిని ఎన్నుకోవడానికి కారణం మా నాన్నగారు. ఈరోజు నా డిజైన్స్ ఈ కాంపిటీషన్లో ఉన్నాయంటే ఆ ఘనత కూడా మా నాన్నగారిదే. ఎందుకంటే ఈ వృత్తిలో నా గురువు మా నాన్నగారే. మా నాన్నగారు నాకు ఎప్పుడూ ఒక మాట చెప్తుండేవారు. ఈ వృత్తి నిన్ను బ్రతికిస్తుందో లేదో తెలియదు, కానీ నువ్వు ఈ వృత్తిలో ఉన్నంతకాలం భారతీయ సాంప్రదాయాల్ని బ్రతికించాలిరా అని. అందుకే సాంప్రదాయాల్ని ప్రతిబింబించేలా ఈ కాలం వారికి అనుకూలంగా ఉండాలని ఈ డిజైన్స్ చేశాను. సైలెన్స్ ప్లీజ్, ప్లీజ్ సైలెన్స్. మీనాక్షి గారు, ఇప్పుడు మీరు చెప్పండి, ఈ డిజైన్ చేయడంలో మీకు దోహదపడిన అంశాలేంటి? ఆల్ ది బెస్ట్ మీనాక్షి.
ఎక్స్ప్లెయిన్ చేయి. ఈ చేనేత వృత్తి మా కుటుంబానికి అమ్మ ఒడి లాంటిది. మా జీవితం, మా జీవనం రెండు ఈ వృత్తి మీద ఆధారపడున్నాయి. అందుకే ఈ వృత్తి మీద నాకు మక్కువ ఏర్పడింది. ఈ రోజు నా డిజైన్ మీలాంటి పెద్దవాళ్ల మధ్య స్థానం సంపాదించుకుంది అంటే దానికి కారణం మా అన్నయ్య. నేను మీ తరఫున కాంపిటీషన్కి వచ్చాను, మీనాక్షి ఒక కంపెనీ తరఫున వచ్చింది అంతే. కానీ మీనాక్షి నీ చెల్లెలరా. ఒకసారి పోటీలో దిగాక బంధుత్వాలు ఉండవు, బలాబలాలు మాత్రమే ఉంటాయి. అసలు నువ్వు ఇక్కడ దాకా రావడమే తప్పు. మరి నువ్వెందుకు వచ్చావు వదినా? నేను నా భర్త కోసం వచ్చాను. నేను కూడా